ఈ అప్పు తీరటం లేదు, ఈ ఫైనాన్స్ మారతలేదు, ఈ జబ్బు పోవట్లేదు, ఈ వ్యాధి కుదరట్లేదు, నా కుటుంబంలో శాంతి లేదు, నేను అనుకున్నది జరగట్లేదు. ఇలాగ డిఫరెంట్గా మాట్లాడతాం. కానీ నేను నమ్ముతున్నా, ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని నూరంతలుగా ఫలింపచేయడానికి, వెయ్యంతలుగా. అసలు ఆయనలో ఉన్నప్పుడు ఆయన సారం, ఆయన జీవం, ఆయన లైఫ్, ఆయన పవర్, ఆయన అథారిటీ, ఆయన విజ్డమ్ ఎందులోకి పాస్ అవుతుంది? తీగగా ఉంటున్న మన జీవితంలో. చూడండి, ఎలక్ట్రికల్ తీగను పట్టుకుంటే అందులో ఉన్న పవర్ మనకు వచ్చి కరెంట్ షాక్ పడుతుంది. ఏదో ఒక డివైస్కి పెడితే అది మరి డివైస్ పెడితే లైట్ అయితే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ అయితే ఫ్యాన్ తిరుగుతుంది. అంటే పవర్ పాస్ అవుతుంది.